రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి స్మగ్లింగ్ కై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గంజాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న కిలాడి లేడీ ఇంటిపై దాడులు చేశారు. పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నానక్రామ్గూడలో నీతూబాయ్ అనే మహిళా ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆమె ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల నగదును గుర్తించారు. నీతూబాయ్ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నీతూబాయ్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు జీడిమెట్ల 1500, పటాన్ చెరువులో 1960 గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేటలో 114 ప్యాకెట్స్ ఈ సిగరెట్లను సీజ్ చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గంజాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న కిలాడి లేడీ ఇంటిపై దాడులు చేశారు. పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నానక్రామ్గూడలో గల నీతూబాయ్ అనే మహిళా ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆమె ఇంట్లో 20 కేజీల గంజాయితో పాటుగా 20 లక్షల నగదును గుర్తించారు. నీతూబాయ్ మీద NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గతంలో 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నీతూబాయ్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు జీడిమెట్ల 1500, పటాన్ చెరువులో 1960 గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేటలో 114 ప్యాకెట్స్ ఈ సిగరెట్లను సీజ్ చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, తెలంగాణలో గంజాయి స్మగ్లింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి, దానిపైన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూస్తే తెలంగాణలో గంజాయి సంబంధించిన సరఫరా ఎక్కడొక చోట సరఫరా అవుతూనే ఉంది. దీనిపైన పోలీసులు ఎప్పటికప్పుడు రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు, పట్టుబడుతూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే నిన్న నానక్రామ్గూడలో ఒక మహిళ కిలాడి లేడీ నీతూబాయ్ అని చెప్పి కూడా ఆమె గంజాయి సరఫరా చేస్తున్న సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నానక్రామ్గూడెంలోని ఆమె ఇంటి వద్ద ఒక్కసారిగా సోదాలు కూడా నిర్వహించారు. సోదాలు నిర్వహించిన నేపథ్యంలో 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల రూపాయలను కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే మాత్రం పక్కా సమాచారం మేరకే పోలీసులు కూడా ఈ యొక్క రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నిర్వహించి ఈ యొక్క గంజాయితో పాటు 20 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే నీతూబాయ్ అనే ఒక మహిళ గతంలో కూడా 2 సార్లు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే గతంలో గంజాయి సరఫరా చేస్తూ 2 సార్లు పట్టుబడ్డారు. అంతేకాకుండా 2 సార్లు జైలు కూడా వచ్చి బెయిల్ పైన బయటకున్నారు. అయినా కూడా ఈ యొక్క గంజాయి సంబంధించి పూర్తిగా సరఫరా చేస్తున్న సమాచారంతోనే ఈ యొక్క ఎస్ఓటీ పోలీసులు కూడా రైడ్స్ చేసి ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చూస్తే మాత్రం పటాన్ చెరువులో ఈ యొక్క గంజాయి చాక్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలో కూడా గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిజాంపేటలో మాత్రం చూస్తే ఈ యొక్క గంజాయికి సంబంధించిన సిగరెట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మా యొక్క జీడిమెట్లలో దాదాపు 1500 చాక్లెట్లు గంజాయి చాక్లెట్లు, పటాన్ చెరువులో ఆ యొక్క 2000 చాక్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి చూస్తే దీనిపైన పోలీసులు గట్టి నిఘా కూడా పెట్టారు. నిఘా పెట్టి దీనికి సంబంధించి గంజాయి ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు దానిపైన పక్కా సమాచారం మేరకు ఈ యొక్క రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో వారిని కూడా పట్టుకుంటున్నారు. అయితే పట్టుకున్న వారందరిపైన కూడా NDPS యాక్ట్ సంబంధించి దానిపైన కూడా కేసులు నమోదు చేసినా కూడా దీనికి సంబంధించి సరఫరా ముఠాలు రోజు రోజుకి కొత్తగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ప్రత్యేకంగా టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా డ్రగ్స్ కానీ గంజాయి కానీ సరఫరా కాకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యాంటీ నార్కోటిక్స్ సంబంధించిన బ్యూరో చాలా టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడైతే ఇంకా డ్రగ్స్ సరఫరా చేసిన సమాచారం వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి పూర్తిగా దీనిపైన రైడ్స్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. గత కొన్ని రోజుల నుంచి కూడా గంజాయికి సంబంధించిన సరఫరా పూర్తిగా కొనసాగుతూనే ఉంది. అయితే కొంత మేరకు మాత్రము ఆ యొక్క హరికట్టారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో గంజాయి సరఫరా చేయాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు. కేవలం కొద్దిమంది మాత్రమే
ఈ యొక్క గంజాయిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే మాత్రం కాలేజీలనే అడ్డగా పెట్టుకొని యొక్క సరఫరా చేసినట్లుగా పోలీసులు సమాచారం అందడంతో కాలేజీ యొక్క తదితర ప్రాంతాలు కావచ్చు దానికి సంబంధించిన నిఘాపు కూడా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. విచారణ కొనసాగించిన నేపథ్యంలో వారి వద్ద ఈ యొక్క గంజాయి చాక్లెట్లు కానీ గంజాయి సంబంధించిన సిగరెట్లు కానీ ఈ యొక్క గంజాయి కానీ ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించిన యొక్క పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా మాత్రం కొంత మేరకు హరికట్టిన మాత్రము ఇంకా సరఫరా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే రోజుకో కొత్త ముఠా వెల్లో కొని వస్తూనే ఉంది. దానిపైన దీనికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా గంజాయి సంబంధించి ఎవరైనా సరఫరా చేయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ఉన్నతాధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేక టీమ్స్ మాత్రం ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఎవరైతే గంజాయి సరఫరా చేస్తున్నారో వారిని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.